అది తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం. ఆ ఆలయాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అలాంటి ఆలయంలో రాజకీయ రగడ రాజ్యమేలుతుందట. ఆలయ అర్చకులు మొదలుకొని పాలకవర్గం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వరకు ఆలయంలో రాజకీయాలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో శక్తిపీఠం అభివృద్ధి కుంటుపడుతుందట. ఇంతకీ ఆలయంలో జరుగుతున్న రాజకీయాలేంటి? పాలక మండలి ఎమ్మెల్యేల మధ్య ఎందుకు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి? ఏ హోదా లేని అధికార పార్టీ నేతలు ఆలయ విషయాల్లో ఎందుకు తలదూర్చుతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. గద్వాల జిల్లా అలంపూర్, జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లోని సిబ్బంది పాలక మండలి తీరు రోజురోజుకు శృతి మించుతోంది. పాలక మండలి మొదలుకొని అర్చకులు, రాజకీయ నాయకులు అన్న తేడా లేకుండా ఆలయంలో రాజకీయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ వారైతే ఆలయ పాలక మండలి సభ్యులు అధికార కాంగ్రెస్ పార్టీ వారు కావడంతో ఆలయంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడ జరిగే పరిణామాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయట. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన చల్లా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర ఆలయాల పాలక మండలి సభ్యులంతా అధికార కాంగ్రెస్ పార్టీ వారే. దీంతో వీరి మధ్య తరచూ రాజకీయమైన గొడవలు చోటు చేసుకుంటున్నాయట. ఆలయంలో తరచూ ప్రోటోకాల్ వివాదాలు జరుగుతున్నాయి. దేశంలోనే 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు ఇక్కడ జరిగే ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. అలాంటి ఉత్సవాల నిర్వహణలోనూ రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. రాబోయే దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ని ఈ నెల 10న ఇరు పార్టీలు పోటాపోటీగా విడుదల చేయడం చర్చనీయాంశమైంది. మొదట ఎమ్మెల్యే విజయుడు ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ విడుదల చేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి తన పాలక మండలితో కలిసి సాయంత్రం వేళ అదే వాల్ పోస్టర్ ని మరోసారి విడుదల చేశారు. ఈ పరిణామాలను అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీ రాజకీయాలు బయట చూసుకోవాలని, వాటిని అత్యంత పవిత్రమైన అమ్మవారి ఆలయంలో చూపించొద్దని హెచ్చరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జోగులాంబ అమ్మవారి ఆలయంలో రాజకీయాలు రాజీమేలుతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల నుంచి మరింత ఎక్కువయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ ఓటమి చెందటమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పోవడం, అలంపూర్ నియోజకవర్గంలోనే కాకుండా దాని ప్రభావం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలపై కూడా పడిందన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, దానికి తోడు పాలక మండలి సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ వారే ఉండటంతో ఎమ్మెల్యే వర్గం హవా కొనసాగకుండా చూడాలన్న లక్ష్యంతో అధికార పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు 5వ శక్తిపీఠంలో జరగడం పట్ల స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందట. మూడు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే విజయుడు, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మల మధ్య చెలరేగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే విజయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలులో సినిమాకు వెళ్లగా ఆలయ అర్చకుడైన ఆనంద్ శర్మ ఫోటోలు తీశాడు. ఆనంద్ శర్మ ఓవైపు అర్చకుడిగా కొనసాగుతూనే మరోపక్క ఓ ప్రముఖ న్యూస్ పేపర్కు రిపోర్టర్గా కొనసాగుతున్నాడు. పేపర్లో వార్త వేసేందుకే ఆనంద్ శర్మ తన కుటుంబం ఫోటోలు తీశాడని కర్నూలులో ఓ పోలీస్ స్టేషన్లో అర్చకుడిపై ఎమ్మెల్యే కేసు పెట్టారు. ఆనంద్ శర్మ అర్చకుడిగా కొనసాగకుండా సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేయగా అధికార పార్టీ నేతలు ఆనంద్ శర్మకు మద్దతుగా నిలిచి అతన్ని కాపాడటానికి తీవ్రంగా శ్రమించారన్న ప్రచారం ఉంది. అయితే దేవాదాయ శాఖ చివరకు ఆనంద్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై ఆనంద్ శర్మ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ప్రస్తుతం యథావిధిగా ఆలయంలో ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నాడు.
ఆనంద్ శర్మ వివాదం ఇలా ఉంటే ఆలయంలో పూజారిగా కొనసాగుతున్న మరో ముగ్గురు వ్యవహార శైలి కూడా వివాదాస్పదమైంది. పూజారులుగా కొనసాగుతున్న విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తి అనే అర్చకులు 2 నెలల క్రితం ఏపీకి చెందిన మాజీ మంత్రి కుమారుని రిసెప్షన్లో పాల్గొని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి పటాన్ని బహూకరించారు. సదరు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి బంధువు కావడంతో పూజారులు హాజరు కావటం రాజకీయ రంగు పులుముకుంది. ఆ ముగ్గురు పూజారులు రిసెప్షన్కి హాజరు కావటాన్ని వ్యతిరేకిస్తూ పాలక మండలిలోని కొందరు సభ్యులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బంధువు రిసెప్షన్ కు హాజరయ్యారనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఈ ముగ్గురు పూజారులను సస్పెండ్ చేయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా జోగులాంబ ఆలయంలో రాజకీయం చోటు చేసుకోవడంతో నియోజకవర్గ ప్రజలు తలో రీతిలో చర్చించుకుంటున్నారు. పాలకులు, అధికారులు, పూజారులు ఇలా గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తుండటంతో ఆలయ అభివృద్ధి మరింత కుంటుపడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా ఆలయంలో రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అలంపూర్ వాసులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠాన్ని తమ రాజకీయాలతో రచ్చకెక్కించకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.